తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో వందల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసి, ఎంతో మంచి పేరు తెచ్చుకొని, చివరికి ఏ దిక్కు లేని వాడిలా చనిపోయిన ఫిష్ వెంకట్‌ని చూస్తే ఎవరికైనా ఏడుపు రాకుండా ఉండదు. ఏడాదికి 20కి పైగా సినిమాల్లో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడిపే ఫిష్ వెంకట్ అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరంగా ఉంటూ రావటం, ఆ తర్వాత ఆయన 2 కిడ్నీలు పూర్తిగా చెడిపోయి రీసెంట్‌గానే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అత్యవసర చికిత్స కోసం హాస్పిటల్లో చేరి వెంటిలేటర్పై మరణంతో పోరాడుతూ చివరికి ప్రాణాలను వదిలేశాడు. అంతటి పాపులర్ నటుడు చనిపోతే కనీసం ఒక్క సెలబ్రిటీ కూడా స్పందించకపోవటం అందరినీ ఎంతో బాధించింది. రీసెంట్గా ఫిష్ వెంకట్ కూతురు ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఒక మీడియా ఛానల్తో పంచుకుంది. ఆమె మాట్లాడుతూ, నాన్నకు మొదట్లో కిడ్నీల సమస్య మాత్రమే ఉండేది. కానీ స్కానింగ్ తీసిన తర్వాత లివర్ కూడా పూర్తిగా చెడిపోయిందని, ఇక బ్రతకటం కష్టమేనని డాక్టర్లు చెప్పారు. మొన్నటి వరకు నాన్న బాగానే ఉన్నారు. 80% కోమాలో ఉన్నప్పటికీ బ్రతుకుతారేమో అని ఆశ ఉండేది. కానీ అకస్మాత్తుగా ఆయన బీపీ ఆ రోజు రాత్రి పడిపోయింది. శ్వాస అందలేదు. దీంతో ఆయన చనిపోవాల్సి వచ్చింది. ఇండస్ట్రీ నుంచి మాకు నయా పైసా సహాయ సహకారాలు కూడా అందలేదు. విశ్వక్సేన్, కృష్ణ మామినేని వంటి వారు సహాయం అందించారు. రామ్ చరణ్ గారి కూతురు క్లీన్కారా ఫౌండేషన్ నుంచి 25,000 రూపాయలు మాత్రమే వచ్చాయి. రామ్ చరణ్ గారు ఫిష్ వెంకట్ని మంచి హాస్పిటల్లో చేర్పించాలని, చికిత్సకి అయ్యే ఖర్చు మొత్తం ఆయనే భరిస్తున్నాడు అనే వార్త బాగా ప్రచారం అవటంతో అది నిజమే అని, సహాయం అందింది కదా అని చాలామంది అనుకున్నారు. కానీ ఆ ప్రచారం నిజం కాదు. ఆ ప్రచారం కారణంగా మా నాన్నగారికి అందాల్సిన సహాయం అందలేదు. ఒకవేళ డబ్బులుండుంటే నాన్న ఈరోజు ఖచ్చితంగా బ్రతికి ఉండేవారు. చికిత్సకి అవసరమయ్యే డబ్బులు లేకపోవటం వల్లే ఈరోజు ఆయన మాకు దూరమయ్యారు. ఆయన చనిపోతే ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా చూసేందుకు రాలేదు. కేవలం గబ్బర్ సింగ్ గ్యాంగ్లో ఉండే నాన్న స్నేహితులు మాత్రమే మాతో మొదటి నుండి చివరి వరకు అందుబాటులో ఉంటూ వచ్చారు అని చెప్పుకొచ్చింది ఫిష్ వెంకట్ కూతురు. సోషల్ మీడియాలో జరిగే అబద్ధపు ప్రచారాల వల్ల ఇలాంటి అనర్థాలు ఎన్నో జరుగుతాయి. దయచేసి ఇకనైనా ఆపండి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు.